మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాలిస్టర్ వస్త్ర పరిశ్రమను నిరవధికంగా బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యం. సిరిసిల్ల నగరంలోని పాలిస్టర్ అసోసియేషన్ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశం అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు సత్యం. దేశంలో సంక్షోభంతో పాటు కొత్త ఆర్డర్లు కూడా లేకపోవడంతో బంద్ చేయక తప్పడం లేదని తెలిపారు. ఇప్పటికే లక్షలాది మీటర్ల వస్త్రం గోడౌన్లలో పేరుకుపోయిందని, కొత్తగా నూల దారాన్ని కొని వస్త్రోత్పత్తిని కొనసాగించే పరిస్థితుల్లో పాలిస్టర్ యాజమానులు లేరని ఆయన వెల్లడించారు. గతంలో ఉత్పత్తి చేసిన వస్త్రం తాలూకా బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం వద్ద నుండి రాకపోవడంతో కొత్త పెట్టుబడులు పెట్టలేకపోతున్నామని అన్నారు. వస్త్ర పరిశ్రమ బంద్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. వస్త్ర పరిశ్రమ అయితే బంద్ అయినట్టు తెలుస్తోంది. అయితే మొత్తం 12 రోజుల వరకు బంద్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇక గత ప్రభుత్వం కూడా పెట్టుబడులు ఇంకా ఇవ్వలేదు అని కూడా తెలుస్తోంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? సర్తాజ్, సిరిసిల్ల లోపల అంటేనే దాదాపుగా ఇటు మరమగ్గాలకు ప్రసిద్ధిగాంచినటువంటి ఇటు పట్టణంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా 25,000 నుంచి 30,000 వరకు కుటుంబాలు కూడా మరమగ్గాలపై ఆధారపడి వస్త్ర పరిశ్రమ దానిపైన ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అయితే గత ప్రభుత్వ హయాము లోపల ఇక్కడ సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి అప్పటి మంత్రి కేటీఆర్ ఇక్కడ సిరిసిల్ల లోపల ఉన్నటువంటి కార్మికులకు పెద్దపీట వేస్తూ కూడా బతుకమ్మ చీర ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే బతుకమ్మ చీర ఆర్డరుతో పాటుగా ఇటు పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ పైన ఎక్కువగా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 25,000 నుంచి 30,000 కుటుంబాలు ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతము అయితే ఇటు ఏదైతే బతుకమ్మ చీరలతో ఇటు నేత కార్మికులను, చేనేత కార్మికులను ఆదుకుంటున్నామని చెప్తున్నా కానీ ఇక్కడ దాదాపుగా 250 నుంచి 300 కోట్ల వరకు ఇటు దాదాపుగా బకాయిలు డ్యూ ఉన్నట్టుగా తెలుస్తుంది. గత ప్రభుత్వము మొత్తం కూడా 300 కోట్ల వరకు కూడా బిల్లులు చెల్లించలేకపోవడంతో ఇక్కడ ఏదైతే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఉందో వస్త్ర పరిశ్రమ పూర్తిగా బిల్లులు రాక ఇటు కార్మికులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉండడంతో కూడా మొత్తం కూడా ఇటు ఏదైతే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలోకి నెట్టబడిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా సిరిసిల్ల నేత కార్మికులకు ఇటు ఏదైతే జీవనోపాధి కల్పించడానికి బతుకమ్మ చీర ఆర్డర్లు కూడా దాదాపుగా ఇక్కడ నుంచే ఎక్కువ పెద్ద మొత్తం లోపల తయారు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యం లోపల ఇటు సిరిసిల్ల లోపల ఉన్నటువంటి కార్మికులందరూ కూడా బతుకమ్మ చీరలతో నేయడంతో పాటుగా 6 నెలలు వారికి చేతి నిండా పని కూడా దొరుకుతుంది. ఈ నేపథ్యంతో పాటుగా ఎక్కువ కూడా ఇటు పాలిస్టర్ వస్త్ర పరిశ్రమకు సంబంధించి పనులు కూడా మిగతా 6 నెలల సమయం లోపల నేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మాత్రము ఇటు చేనేత పరిశ్రమ ఏదైతే జౌలి శాఖ ఉంటుందో చేనేత జౌలి శాఖ వీరికి ప్రభుత్వం నుంచి ఆర్డర్లు ఇప్పించడం లోపల విఫలమైందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు దాదాపుగా 250 నుంచి 300 కోట్ల వరకు బకాయిలు ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు ఆసాములు ఎవరైతే ఉన్నారో ఆసాములు వాళ్ళకు ఇటు అంటే ఒక బిల్లులు రాలేదు అని వస్త్ర పరిశ్రమ కొరత ఉంది అనేటువంటిది అయితే సృష్టించినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం కూడా ఇక్కడ 3 అంచెల పద్ధతి కొనసాగుతూ ఉంటుంది. మొత్తం కూడా యజమానులు, ఆసాములు, కార్మికులు. ఇక్కడ యజమానులు వచ్చేసి ఇక్కడ దాదాపుగా ఇక్కడ 3 యజమానుల పైన ఇక్కడ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆధారపడి ఉండొచ్చు. వీరి నుంచి ఇక్కడ ఆసాములు ఆర్డర్ తీసుకొని ఆసాములు ఏదైతే కార్మికులతో పనులు చేపిస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి దినసరి కూలీతో పాటుగా ఇటు చేతి నిండా కూడా ఉపాధి దొరుకుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు సిరిసిల్ల లోపల ఉన్నటువంటి యజమానులే ఇటు నూలు పోగు దొరకడం లేదు. పాలిస్టర్ వస్త్ర పరిశ్రమ ఇటు సంక్షోభం నెలకొన్నటువంటి నేపథ్యం లోపల సంక్షోభం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అయితే తెలుస్తున్నది. గత ప్రభుత్వం నుంచి 250 నుంచి 300 కోట్లు వారికి బిల్లులు రాకపోవడంతో ఇప్పుడు వాళ్ళు సొంతగా ఇటు వస్త్ర పరిశ్రమ పైన సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఇటు 25,000 నుంచి 30,000 కుటుంబాలు కూడా వారి దినసరి వేతనము కూలి ఇటు నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తుంది. వారు ఏదైతే 3 యజమానులు తర్వాత ఆసాములు కలిసి వస్త్ర పరిశ్రమ యొక్క సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు 15 నుంచి దాదాపుగా 15 రోజుల పాటు కూడా వస్త్ర పరిశ్రమ బంద్ చేయాలని చెప్పి నిర్ణయాలు చేసుకున్నట్టు ఇటు మా సిరిసిల్ల లోపల ఉన్నటువంటి మరమగ్గాలు పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గత ప్రభుత్వం
ఇక్కడ సిరిసిల్ల లోపల ఉన్నటువంటి ఏదైతే 25,000 నుంచి 30,000 కుటుంబాలకు మరమగ్గాలపై ఆధారపడేటువంటి వారికి నేరుగా ఇటు ఆర్డర్లు ఇవ్వలేక కేవలం టెక్స్టైల్ పార్క్ అక్కడ ఏర్పాటు చేసి అక్కడ 300 కార్మికులకు ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కుకు ఇక్కడ 30,000 కార్మికులు ఉన్నటువంటి ఆ చేనేత కార్మికులు ఉన్నటువంటి వారికి సమానమైనటువంటి పనిని డివైడ్ చేయడం జరిగింది. అంటే ఒక 100% వచ్చినట్లయితే 500 కార్మికులు ఉండేటువంటి ఏదైతే టెక్స్టైల్ పార్కు సమాన పని ఇచ్చుకుంటూ తర్వాత ఇటు 30,000 కార్మికులు ఉండేటువంటి వారికి కూడా సమాన పని కేటాయించడంతో ఇదంతా కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. కేవలం గత ప్రభుత్వ హయాం లోపల ముగ్గురు ఆసాములే మొత్తం కూడా తమ పెత్తనం చెలాయించినట్టుగా తెలుస్తున్నది. కానీ ఈసారి మాత్రము ఇటు చేనేత జౌలి శాఖ చొరవ తీసుకొని నేరుగా సిరిసిల్ల లోపల ఉన్నటువంటి 25,000 30,000 కుటుంబాలకు నేరుగా పని కల్పించాలని చెప్పి అయితే ఇటు కార్మికులు వారు డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి నిర్ణయం పైన అయితే ఆధారపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.